Today I am going to teach microbes in human welfare. In this chapter we will discuss about microbes in household products, microbes in industrial products, microbes in sewage treatment, production of biogas, microbes as a biocontrol agents, microbes as biofertilizers, challenges posed by microbes. So before going to the lesson we will discuss introduction of microorganisms. So first microorganisms అంటే ఏంటి? సూక్ష్మజీవులు వాటిని మైక్రోబ్స్ అని అంటారు. సో మైక్రోబ్స్ అనేది ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. In Greek word microbes means small. సో వీటిని సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మజీవులు అంటే ఏంటంటే భూమిపైన కనిపించే వృక్షాలు జంతువులే కాకుండా కనిపించని జీవులు కూడా ఉన్నాయి. వాటినే సూక్ష్మజీవులు అంటారు. అంటే మనం వాటిని ఓన్లీ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలుగుతాం. అలాంటి జీవులని సూక్ష్మజీవులు అని అంటారు. వీ కెనాట్ అబ్జర్వ్ విత్ naked eye. వీ కెన్ అబ్జర్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. దట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కాల్డ్ యాజ్ ఏ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఎవరంటే ఇన్ 1674 Antony van Leeuwenhoek. ఈ ఫస్ట్ అబ్జర్వ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. మనకి ఫస్ట్ సెల్ కనుక్కున్నది ఎవరు అని అంటే రాబర్ట్ హుక్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లివింగ్ సెల్ని కనుక్కున్నది ఎవరు అని అంటే ఆంటోనీ వాన్ లీవెన్హుక్. ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. ద స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కాల్డ్ యాజ్ ఏ మైక్రోబయాలజీ. Microbiology. Microorganisms are present in soil, water, air and human body, animals and plants. They are present in soil, water, air, human beings, plants, animals. They are present in soil, water, air, human beings, plants and animals. సూక్ష్మజీవులు అనేటువంటివి అన్ని ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి వాటిని ఆమ్ని ప్రజెంట్ ఆర్గానిజమ్స్ ఆర్ విశ్వంతర్యాములు అంటారు వాటి. సో సూక్ష్మజీవుల గురించి చదివే శాస్త్రాన్ని మైక్రోబయాలజీ అని అన్నాం. తర్వాత వీటిని ఎక్స్ట్రీమ్ కండిషన్స్, మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ సర్వైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఆల్సో. అంటే సూక్ష్మజీవులు కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా గ్రోత్ అవుతాయి. అవి ఏంటంటే 140 degrees centigrade also they can survive. They also survive in snows, thermal vents, geysers also. So that's why microorganisms అనేటువంటివి 140 degrees centigrade దగ్గర కూడా గ్రోత్ అవుతామని చెప్తుంది. అదేవిధంగా చూసినట్లయితే మైక్రో ఆర్గానిజం ఇంతకుముందు మనం మైక్రోబయాలజీ ఇన్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్లో వ్యాధులను కలగజేస్తాయని చెప్పి చదువుకున్నాం. కానీ ఇక్కడ ఇన్ దిస్ చాప్టర్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ మనకి యూజ్ అవుతున్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చదవడం జరుగుతుంది. ఇందులో మనకు కొన్ని యూజ్ అయ్యేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చెప్పడం జరిగింది. ప్లస్ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మనం ఓన్లీ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలుగుతాం. ఇక్కడ మాత్రం ల్యాబొరేటరీ కండిషన్స్లో కల్చరల్ ప్రొడక్ట్స్లో కల్చర్ చేసినప్పుడు మనకి కాలనియల్ స్ట్రక్చర్స్ కనబడతాయండి. ఈ విధంగా మనం ల్యాబొరేటరీ కండిషన్స్లో చూడవచ్చు. ఫంగల్ కాలనీస్ ఈ విధంగా ఉంటాయండి. ఈ ల్యాబొరేటరీ కండిషన్స్లో మనం దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఇట్ ఈజ్ బ్యాక్టీరియల్ కాలనీ, ఇట్ ఈస్ ఫంగల్ కాలనీ. ల్యాబొరేటరీ కండిషన్స్లో మనం ఇవి రెండింటిని ఈ విధంగా చూడవచ్చు. బ్యాక్టీరియా, ఫంగస్ తప్ప వేరే వాటిని మనం కల్చర్ చేయడానికి ఉండదండి. సో నౌ వీ విల్ డిస్కస్ మైక్రోబ్స్ ఇన్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్లో సాధారణంగా మనం ఇంటిలో ఉపయోగించినటువంటి కర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. మైక్రోబ్స్ ఇన్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కర్డ్ ప్రిపరేషన్లో మిల్క్ ఏ విధంగా కర్డ్గా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. అది ఫస్ట్ ఫ్రెష్ మిల్క్ వీ యాడెడ్ సమ్ curd or starter or inoculum.
ఇనాక్యులం అంటారు. Fresh milk, we added some curd. It's called starter or inoculum. The little bit of curd contains millions of lactic acid bacteria or lactobacillus. It is certain temperature, the lactic acid bacteria can multiply and then release the lactic acid. The lactic acid partially digests the milk proteins and convert into milk. ఇక్కడ మనం మామూలుగా కర్డ్ ప్రిపరేషన్ చూసినట్లయితే మిల్క్కి కొంత కర్డ్ని యాడ్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి మిలియన్స్ ఆఫ్ లాక్టోబాసిలస్ ఆర్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయిన తర్వాత ఏంది, అందులో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ ఏమవుతుందంటే మిల్క్లో ఉన్నటువంటి పాల ప్రోటీన్ని పార్షికంగా జీర్ణం చేసుకొని దాన్ని పెరుగుగా కన్వర్ట్ చేస్తుందండి. It is at the same time the lactic acid bacteria produces vitamin B12. It's called cyanocobalamin. ఇందులో ఇది ఒక విటమిన్, ఇందులో చాలా ప్రోటీన్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ ద విటమిన్ B12 it is very useful to the human beings. It is checking the pathogenic bacteria in our stomachs. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మన జీర్ణాశయంలో ఉన్నటువంటి ఏవైతే ప్యాథోజన్స్ ఉంటాయో వాటిని చంపివేయడం జరుగుతుంది. అందువల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డో అంటారండి. ఇది ఏంటంటే మనకి ఇంటిలో తయారు చేసినటువంటి ఇడ్లీ అండ్ దోశ ఈ విధమైనటువంటి ఈ తడిపిండిలో కూడా మనకి ఏంటంటే కొన్ని బ్యాక్టీరియా, స్పెషల్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రోత్ అవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి CO2ను బ్యాక్టీరియా యాక్టివిటీ వల్ల CO2 రిలీజ్ అవుతుంది. దానివల్ల ఈ ఏదైతే దోశ మరియు ఇడ్లీ తయారు చేసినటువంటి తడిపిండి ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్ లైక్ అపియరెన్స్ ఉబ్బినట్టుగా కనిపించడం జరుగుతుంది. అది మనకి ఈ తయారు చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ బేకర్స్ ఇండస్ట్రీ. బ్రెడ్లో కూడా యాక్చువల్లీ మనకి సమ్ ఆఫ్ ది ఫంగై, దీన్ని ఈస్ట్ అంటారండి, అక్రోమాసిస్ సెర్వీసియే. బేకర్స్ ఇండస్ట్రీలో కూడా ఫంగై ఈస్ట్ కామన్గా దీన్ని ఈస్ట్ అంటారు. సక్రోమాసిస్ సెర్వీసియే అనేది ఇది బ్రెడ్గా కన్వర్ట్ చేయడానికి ఫర్మెంటెడ్ ప్రాసెస్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ సమ్ అదర్ ఫుడ్స్. అదర్ ఫుడ్స్ అంటే స్పెషల్లీ ఫిష్, వీటిని కూడా ఈస్ట్ యూజ్ చేసుకొని సమ్ అదర్ ఫుడ్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ సౌత్ ఇండియన్ పీపుల్ ఇట్ ఈస్ it's a cultural drink. It contains 6% of alcohol. It's a cultural drink. It is extracted from palm plant sap. Contains 6% of the alcohol. It's produced from palm plant sap. దీన్ని సాధారణంగా మన తెలుగులో కల్లు అంటారండి. It is also one of the traditional drink. It is also one fermented drink. Next one is cheese. The preparation of cheese. ఇది కూడా ఒక డైరీ ప్రోడక్ట్ అండి. ఇందులో ఈ చీజ్ ప్రిపరేషన్లో మైక్రో ఆర్గానిజమ్స్ యాడ్ చేయడాన్ని బట్టి వీటికి క్వాలిటీ అండ్ ఫ్లేవర్ అన్నటువంటి వస్తుంది. ఇందులో మనకు ఉన్నటువంటి వన్ ఈజ్ స్విస్ చీజ్, ఇందులో ప్రొపియోని బ్యాక్టీరియం షెర్మలై, స్విస్సీలో ప్రొపియోని బ్యాక్టీరియం షెర్మలై CO2ని ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల దీనికి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రాక్ఫోర్ట్ చీజ్. రాకీ ఫోర్ట్ చీజ్కి సమ్ స్పెషల్ ఫంగై, స్పెషల్ టైప్ ఆఫ్ ఫంగై. వన్ ఈజ్ పెన్సిలియం స్పీసీస్.
యాడ్ చేయడం వల్ల దీనికి కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ వస్తాయి. ఇవి చీజ్ ప్రిపరేషన్. ఇన్ ఇండస్ట్రియల్ లెవెల్ we produce beverages and antibiotics. పారిశ్రామికంగా మనం పానీయాలు మరియు యాంటీబయాటిక్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇందులో ఎక్కువ మొత్తంలో మైక్రో ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనం వాడేటువంటి కంటైనర్స్, వెజల్స్ టైప్ ఉంటాయండి. వాటిని ఏమంటారంటే ఫెర్మెంటార్స్ అంటారు. ఫెర్మెంటార్స్ అంటే సూక్ష్మజీవులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడానికి ఉపయోగించినటువంటి పెద్ద పెద్ద పాత్రలను ఏమంటారంటే ఫెర్మెంటార్స్ అంటారు. బివరేజెస్ ప్రొడక్షన్లో ముందుగా మనం ఇథనాల్ ప్రొడక్షన్ చూద్దాం. ఎథనాల్ని మాల్టెడ్ సెరల్స్ అంటే ఇవి ధాన్యపు పిండి మరియు పండ్ల రసాలను యూజ్ చేసుకొని కామన్గా మనం ఫర్మెంటెడ్గా యూజ్ చేసేటువంటి ఈస్ట్ అంటే సెక్రోమైసిస్ని తీసుకొని ఎథనాల్ని పారిశ్రామికంగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో బివరేజెస్లో బీర్, వైన్, బ్రాండీ, విస్కీ అండ్ రమ్ వీటిని ఇండస్ట్రియల్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఇట్స్ డిపెండింగ్ ఆన్ సబ్స్ట్రేట్ అండ్ డిస్టిలేషన్, విత్ డిస్టిలేషన్ వైన్ అండ్ బీర్. డిస్టిలేషన్ ద్వారా వైన్ అండ్ బీర్ని ప్రొడ్యూస్ చేస్తారు. దీస్ ఆర్ ద 3 ప్రొడ్యూస్డ్ వితౌట్ డిస్టిలేషన్. ఇండస్ట్రియల్ లెవెల్లో బీర్, వైన్, బ్రాండీ, విస్కీ అండ్ రమ్ వీటిని వాడేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని బేస్ చేసుకొని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో బీర్ అండ్ వైన్ విత్ డిస్టిలేషన్తో ప్రొడ్యూస్ చేస్తారు. బ్రాండీ, విస్కీ, రమ్ని వితౌట్ డిస్టిలేషన్తో ప్రొడ్యూస్ చేస్తారు. ఇవి పారిశ్రామికంగా మనం ఉత్పత్తి చేసేటువంటి పానీయాలు. నెక్స్ట్ వన్ ఈజ్ యాంటీబయోటిక్స్. Antibiotics derives from Greek word. First antibiotic is penicillin. It is extracted from Penicillium notatum. Actually antibiotics అనేటువంటివి గ్రీక్ వర్డ్ నుండి వచ్చిందండి. గ్రీక్ వర్డ్లో యాంటీ అంటే ఎగనిస్ట్ లైఫ్ అంటే ప్యాథోజన్స్కి ఎగనిస్ట్గా అంటే విరుద్ధంగా పనిచేసేటువంటి వాటిని యాంటీబయాటిక్స్ అంటారు. హ్యూమన్ బీయింగ్స్ మాత్రం వాటిని ప్రో లైఫ్ అంటే మనకి ఏ విధంగాటువంటి హార్మ్ఫుల్ చేయవు కాబట్టి వాటిని ఏమంటారు అంటే ప్రోబయోటిక్స్ అంటారు. ప్రో లైఫ్. సో దీనిని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎలా జరిగిందంటే ఫస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఈ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ స్టెఫ్లోకోకస్ బ్యాక్టీరియా. Unfortunately, he observed the streptococcus bacteria cannot growth in the petri plate. ఆ తర్వాత ఈయన గుర్తించింది ఏంటంటే పెట్రీ ప్లేట్ గ్రోత్ కాకపోవడం, పెట్రీ ప్లేట్లో స్టెప్టోకోకస్ బ్యాక్టీరియా గ్రోత్ కాకపోవడం చూశాడు. అందులో ఏంటంటే ఏదో కెమికల్ ఉంది అని చెప్పి గుర్తించడం జరిగింది. ఆ కెమికల్నే పెన్సిలియంగా తర్వాత చైన్ మరియు ఫ్లోరీలు గుర్తించారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త పెన్సిలిన్ కనిపెట్టడం జరిగింది. పెన్సిలిన్ అనేటువంటిది ఆయన స్టెప్టోకోకస్ అనేటువంటి బ్యాక్టీరియా మీద పరిశోధన చేస్తుండగా ఆ పెట్రీ ప్లేట్లో స్టెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా గ్రోత్ కాకపోవడాన్ని గమనించాడు. అది ఎందుకనంటే సమ్ మౌల్డ్ అంటే ఒక ఫంగై అనేటువంటిది ఆ పెట్రీ ప్లేట్లో గ్రోత్ అవ్వడం వల్ల దానిలో ఒక కెమికల్ అనేటువంటి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆ రీజన్ వల్ల ఏమైందంటే స్టెప్టోకోకస్ గ్రోత్ కాకపోవడం అనేది గుర్తించాడు. దానిని తర్వాత యాంటీబయాటిక్గా తయారు చేయడం జరిగింది. దాన్ని పూర్తిగా యాంటీబయాటిక్గా కన్వర్ట్ చేసింది మాత్రం చైన్ అండ్ ఫ్లోరీ. వీరిద్దరు దాన్ని పూర్తిగా యాంటీబయాటిక్గా చేశారు. సో చైన్ మరియు ఫ్లోరీలు ఈ ఆవిష్కరణ చేసినందుకు 1945లో వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సెకండ్ వరల్డ్ వార్
సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ పెన్సిలిన్ని అమెరికన్ సోల్జర్స్ ఎక్కువగా వాడారు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మనం చూసినటువంటి ప్లేగ్ అండ్ డిప్తీరియా, ఊఫింగ్ కాఫ్ అనేటువంటి రిమూవించడానికి కారణం ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ వల్లనే జరిగింది. యాంటీబయాటిక్స్ లేకపోవడం వల్ల మనం జీవించడం కష్టం అని చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే, నౌ వీ ఆర్ డిస్కస్ ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూసింగ్ కెమికల్స్, ఎంజైమ్స్ అండ్ అదర్ బయోయాక్టివ్ మాలిక్యూల్స్. సో first we will discuss acid producers. Aspergillus niger, it is a fungal member, it produces citric acid. And next one is Acetobacter aceti, it is bacteria, it is produced acetic acid. The next one is Clostridium butylicum, it is also one of the bacteria, it is produced butyric acid. Next one is already we will discuss in production of curd, the lactic acid bacteria, it is lactobacillus, it is produced lactic acid. And next yeast, it is called, already we will discuss in ethanol production. Yeast is commonly called as a Saccharomyces cerevisiae, it is produced ethanol. Enzymes, it is a lipase. ఈ లైపేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తారంటే ప్రొడక్షన్ ఆఫ్ డిటర్జెంట్స్లో యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు రిమూవింగ్ ద ఆయిల్ స్ట్రెయిన్స్ ఆన్ ద క్లాత్స్. సో లైపేజ్ డిటర్జెంట్ ఫార్మేషన్లో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈజ్ పెక్టినేజెస్ అండ్ ప్రోటియోజెస్. ఈ పెక్టినేజెస్ అండ్ ప్రోటియోజెస్ అనేటువంటిది మనకు మార్కెట్లో లభించేటువంటి జ్యూసెస్ ఏవైతే బాటిల్ డ్రింక్స్ ఉంటాయో అందులో ప్యూరిఫైయింగ్ యూజ్ చేస్తారు. దానివల్ల క్లియర్గా ఉండడం జరుగుతుంది జ్యూసెస్ అనేటువంటి. అవి అందులో యూజ్ చేసేటి ఏంటంటే పెక్టినేజెస్ అండ్ ప్రోటియోజెస్. నెక్స్ట్ బయోయాక్టివ్ మాలిక్యూల్స్. బయోయాక్టివ్ మాలిక్యూల్స్ అనేటువంటి ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రెప్టోకైనేజ్. స్ట్రెప్టోకైనేటువంటిది దీన్ని మామూలుగా క్లాటర్ బ్లాస్టర్ అంటారు. మయోకార్డియల్ డిసీజెస్ అంటే హార్ట్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళలో ఏదైతే బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడం కోసం ఈ స్ట్రెప్టోకైనేజ్ అనేటువంటి బయోయాక్టివ్ మాలిక్యూల్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని కామన్గా క్లాట్ బ్లాస్టర్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ సైక్లోస్పోరిన్ ఏ. సైక్లోస్పోరిన్ ఏ అనేటువంటిది ఇది కూడా వన్ ఆఫ్ ద బయోయాక్టివ్ మాలిక్యూల్. దీనిని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే ప్రాసెస్లో ఇమ్యూనో సస్పెన్షన్ అంటే వాటి వ్యాధి నిరోధకత పోకుండా ఉండడం కోసం దీనిని యూజ్ చేస్తారు. దీన్ని కామన్గా ఏమంటారు అంటే సైక్లోస్పోరిన్ ఏ అంటారు. ఈ సైక్లోస్పోరిన్ ఏ ప్రొడ్యూసర్ ఫ్రమ్ ట్రైకోడెర్మా పాలిస్పోరం అనే ఆర్గానిజం నుండి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఈస్ట్ మోనోస్కస్ పర్ఫ్యూకస్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్స్. ఇది ఈస్ట్ మోనోకోకస్ పర్ఫ్యూకస్ అనేటువంటిది బ్లడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించే ఏజెంట్గా చూస్తారు. ఇవి మనం పారిశ్రామికంగా ఉత్పత్తి చేసినటువంటి కెమికల్స్, ఎంజైమ్స్ అండ్ అదర్ బయో యాక్టివ్ మాలిక్యూల్స్. సీవేజ్ ట్రీట్మెంట్. ఫస్ట్ బేసికల్గా సీవేజ్ అంటే మున్సిపల్ వేస్ట్ వాటర్నే సీవేజ్ అంటారు. దాంట్లో ఉన్నటువంటి పొల్యూటెంట్ని రిమూవ్ చేయడం ప్రాసెస్ని ఇక్కడ సీవేజ్ ట్రీట్మెంట్ అంటారండి. సీవేజ్ ట్రీట్మెంట్ అంటే అందులో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ అంటే హ్యూమన్ వేస్టేజెస్ అండ్ సమ్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ని రిమూవ్ చేసి దగ్గరలో ఉన్నటువంటి ఏవైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో రివర్స్ అండ్ పాండ్స్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని రిలీజ్ చేసే ముందు ఏమైందంటే వాటర్ని ముందుగా సీవేజ్ ట్రీట్మెంట్ ట్యాంక్స్, ఎస్టీపీఎస్ అంటారు దీన్ని. ఎస్టీపీఎస్ అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ట్యాంక్స్లో ఉన్నటువంటి ఆ ట్యాంక్స్లో సీవేజ్ని ట్రీట్మెంట్ చేసి న్యాచురల్గా ఉన్నటువంటి వాటర్ సోర్స్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ ట్రీట్మెంట్, సో టూ ప్రాసెస్ ఉంటాయి. సీవేజ్ ట్రీట్మెంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ ట్రీట్మెంట్. ఇన్ ప్రైమరీ ట్రీట్మెంట్ వేస్ట్ వాటర్లో ఉన్నటువంటి ఫ్లోట్ అయ్యేటువంటి డెబ్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయడం ప్రాసెస్ని ప్రైమరీ ట్రీట్మెంట్ అంటారు. ఆ ప్రైమరీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఫిల్ట్రేషన్ అండ్ సెడిమెంటేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది.
ఫిల్టరేషన్ అండ్ సెడిమెంటేషన్ ప్రాసెస్ ద్వారా ప్రైమరీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రైమరీ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి ఫిల్టరేషన్ ప్రాసెస్లో ఏవైతే పైన ఉన్నటువంటి ఫ్లో అవుతున్నటువంటి వేస్టేజ్ ఉంటాయో వాటిని సీక్వెన్షియల్గా రిమూవ్ చేయడం వల్ల ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిపోయినటువంటి ఏదైతే గ్రిట్ మీన్స్ సాయిల్ పార్టికల్ ఏవైతే ఉంటాయో వాటిని గ్రిట్ అంటారు. అది సెడిమెంటేషన్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది. సీక్వెన్షియల్ ఫిల్టరేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఏదైతే మిగిలిపోయిన వేస్టేజ్ ఉంటుందో దాని తర్వాత గ్రిట్ని సెడిమెంటేషన్ ప్రాసెస్లో రిమూవ్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి దాన్ని ఎఫ్లూయెంట్ అంటారు. ఈ ఎఫ్లూయెంట్ అనేది ఇట్ ఇస్ ఏ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దాని తర్వాత ఈ ప్రైమరీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే మిగిలిపోయినటువంటి వేస్టేజ్ని స్లడ్జ్ అంటారు. ఈ స్లడ్జ్ని మనం సెకండరీ ట్రీట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ప్రైమరీ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా ఈ ట్యాంక్లో జరుగుతుంది. ఇక్కడ మిగిలిపోయినటువంటి ఏదైతే ఎఫ్లూయెంట్ బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మనకు అవసరం ఉన్నటువంటి ఏదైతే స్లడ్జ్ ఉందో ఆ స్లడ్జ్ని ప్రైమరీ ట్యాంక్ నుండి సెకండరీ ట్యాంక్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ సెకండరీ ట్యాంక్ని ఏరేషన్ ట్యాంక్ అంటారండి. ఏరేషన్ ట్యాంక్లో కంటిన్యూయస్గా రొటేట్ అవుతున్నటువంటి మిషన్స్ వల్ల అక్కడ ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎయిర్లో ఫామ్ అవడం వల్ల ఆక్సిజన్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది. ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇక్కడ విగరస్గా ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటి గ్రోత్ అవుతాయి. ఈ ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏదైతే స్లడ్జ్లో ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందో కంప్లీట్గా కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత దానిలో ఆక్సిజన్ అనేది కంప్లీట్గా రెడ్యూస్ అవుతుంది. దానిని ఏమంటారంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ఏరేషన్ ట్యాంక్లో బిఓడి మీన్స్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇక్కడ రొటేట్ అవుతున్నటువంటి ఏవైతే మిషన్స్ వల్ల విగ్రస్ గ్రోత్ అనేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటి ఆ వేస్టేజ్లో ఉన్నటువంటి కంప్లీట్ ఆర్గానిక్ మ్యాటర్ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఆక్సిజన్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. ఆక్సిజన్ రెడ్యూస్ అయిపోవడం వల్ల దాన్ని ఏమన్నారంటే మనం బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని. నెక్స్ట్ ఈ ట్యాంక్ నుంచి సెకండరీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పక్కన ఉన్నటువంటి వేరే ట్యాంక్లోకి పంపించడం జరుగుతుంది. ఇది ఏరోబిక్ కండిషన్లో ఉంటుంది. ఇక్కడ ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ ఏర్పడేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్లోక్స్ అంటారు. ఏరోబిక్ ట్యాంక్లో ఆక్సిజన్ ఉండడం వల్ల ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ అయితే దాన్ని ఫ్లోక్స్ అంటారు. అందులో బ్యాక్టీరియా ప్లస్ ఫంగస్ విగ్రస్గా గ్రోత్ అవ్వడం జరుగుతుంది. ఇవి ఒక నెట్ లైన్ స్ట్రక్చర్ని ఏర్పరచుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఆర్గానిక్ కంప్లీట్గా కన్జ్యూమ్ చేసుకొని అదేవిధంగా ఆక్సిజన్ కూడా కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. మిగిలిన వేస్టేజ్ని తర్వాత ఉన్న ట్యాంక్లోనికి రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే ఎనరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అని ఉంటాయి. ఆ ఎనరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ని ఈ ఫ్లోక్స్ డైఎస్టర్ అంటారు. ఫ్లోక్స్ డైఎస్టర్ అంటే కంప్లీట్గా అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ means they are methanogens like organisms. They are completely digest the flokes and they release some mixed gas called as a biogas. ఇక్కడ అది ఈ ట్యాంక్లో చూసినట్లయితే మనకి కంప్లీట్గా ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఉండడం వల్ల ఈ ఏవైతే యాక్టివేటెడ్ స్ట్రెస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అదర్ ఫ్లోక్స్ అంటే బ్యాక్టీరియా అండ్ ఫంగస్ గ్రోత్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అదర్ ఎనరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ కంప్లీట్గా డైజెస్ట్ చేయడం వల్ల సమ్ మిక్స్డ్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఆ మిక్స్డ్ గ్యాసెస్లో ఎక్కువగా ఏముంటుందంటే మీథేన్ గ్యాస్ ఉంటుంది తప్పితే ఆ మీథేన్ గ్యాస్ని ఇక్కడ మనం బయోగ్యాస్ అంటున్నాం. దీనిని తర్వాత వాటిలో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ తగ్గించి తర్వాత స్టెరిలైజేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత వీటిని పరిసరాల్లో ఉన్నటువంటి వేరే అదర్ వాటర్ బాడీస్లోనికి పంపడం జరుగుతుంది. ఇది సీవేజ్ ట్రీట్మెంట్. ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్రీ ఈ రెండు సంయుక్తంగా
గంగా యాక్షన్ ప్లాన్ అండ్ యమునా యాక్షన్ ప్లాన్ని నిర్వహించి అందులో ఉన్నటువంటి పొల్యూట్స్ని రిలీజ్ చేసి వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. ఇదే విధంగా ఇందులో ఇంకొకటి బయో రెమిడియేషన్ ప్రాసెస్ అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని ఆయిల్స్ కానీ తర్వాత కెమికల్స్ కానీ వాటర్లో కానీ సాయిల్లో కానీ ఎయిర్లో కానీ రిలీజ్ అయినప్పుడు సమ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి వాటిని రిమూవ్ చేసే ప్రాసెస్ని బయో రెమిడియేషన్ ప్రాసెస్ అంటారు. నౌ వి విల్ డిస్కస్ ప్రొడక్షన్ ఆఫ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. బయోగ్యాస్ ప్రొడక్షన్లో మనకి మిక్స్డ్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అందులో కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, మీథేన్ ఉంటుంది. ఇందులో డామినెంట్గా ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అది మీథేన్. సో మీథేన్ ఏమో ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నట్టుగా ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఏదైతే మనం సబ్స్ట్రేట్ని డిపెండ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మనం మేకింగ్ దోశ అండ్ ఇడ్లీ మేకింగ్లో ఉన్నటువంటి ఆ తడిపిండిని చూసినట్టే దాంట్లో బ్యాక్టీరియల్ యాక్టివిటీ వల్ల కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయ్యే విధానం చూసాము. కానీ ఇక్కడ మనం బయోగ్యాస్ ప్రొడక్షన్లో మాత్రం మీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. మీథేన్ అనేటువంటిది మిథనోజెన్స్ బ్యాక్టీరియా, దీన్ని మిథనోజెన్స్ అంటారు. మిథనోజెన్స్ అనేటువంటి సెల్యులోజిక్ మెటీరియల్ పైన దాని యొక్క యాక్టివిటీ వల్ల మీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మిథనోజెన్స్ అనేటువంటివి ఎక్కువగా క్యాటిల్స్ వాటి యొక్క డైజెస్టివ్ సిస్టంలో రూమెన్ అనే ప్లేస్లో ఉంటుంది. క్యాటిల్స్లో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టంలో రూమెన్ అనేటువంటి ప్లేస్లో ఈ మిథనోజెన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ మిథనోజెన్స్ అనేటువంటివి సెల్యులోజిక్ సబ్స్ట్రేట్ పైన వాటి యొక్క యాక్టివిటీ వల్ల మీథేన్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఇదే మీథేన్ మనం ఇంతకుముందు విల్ డిస్కస్ లాటర్ ప్రీవియస్ సెక్షన్స్. సీవేజ్ ట్రీట్మెంట్లో కూడా మీథేన్ బయోగ్యాస్ అనేటువంటిది ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిథనోజెన్స్ అనేటువంటి సెల్యులోజిక్ మెటీరియల్ పైన వాటి యొక్క యాక్టివిటీ వల్ల మీథేన్ గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఈ మిథనోజెన్స్ అనేటువంటి స్పెషల్లీ ఇందులో మిథనోబ్యాక్టీరియం అనేటువంటి బ్యాక్టీరియా సెల్యులోజిక్ మెటీరియల్ పైన, అంటే ఈ క్యాటిల్స్లో ఉన్నటువంటి రూమెన్ అనే ప్రదేశంలో సెల్యులోజ్ మ్యాటర్ని డైజెస్ట్ చేసి వాటి యొక్క డైజెస్టివ్ సిస్టంలో యూస్ఫుల్ అవుతుంది ఈ మిథనోబ్యాక్టీరియం. ఈ మిథనోబ్యాక్టీరియం ఏవైతే అవి క్యాటిల్స్ రిలీజ్ చేసేటువంటి వేస్టేజ్ ఉందో ఆ మాన్యూర్లో దాన్ని గోబర్ అంటారు. ఆ గోబర్ నుంచి మనం గ్యాస్ను ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ బయోగ్యాస్ని గోబర్ గ్యాస్ అని కూడా అంటారండి. ఈ గోబర్ గ్యాస్ ప్రొడక్షన్లో మనం తీసుకున్నట్లయితే గోబర్ గ్యాస్ యొక్క ట్యాంక్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి ఏదైతే వేస్టేజ్ యానిమల్ వేస్టేజ్ అవుతుందో అందులో ఒక ట్యాంక్ నుంచి మనం ఈ 14 to 15 ఫీట్స్ ఉన్నటువంటి ఒక కాంక్రీట్ ట్యాంక్లోకి వెళ్ళడం జరుగుతుంది. అందులోంచి దీని యొక్క బయో యాక్టివిటీ జరిగిన తర్వాత బయటికి వెళ్ళేటువంటి ఇంకో వేరే కొంత అరేంజ్మెంట్ ఉన్నటువంటి ట్యాంక్లోనికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి వేస్ట్ డంగ్ అండ్ వాటర్, దీన్ని స్లరీ అంటారండి, మామూలుగా దీన్ని తెలుగులో మనం పేడ అంటాం. దీనిని ఇందులో నుంచి ఈ ట్యాంక్లోకి ఏదైతే డైజెస్టర్ ట్యాంక్, దీన్ని డైజెస్టర్ ట్యాంక్ అంటారు, దీని నుండి డైజెస్టర్ ట్యాంక్లో కనెక్షన్ ఉండి ఈ డైజెస్టర్ ట్యాంక్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మిథనోజెన్స్ ఉంటాయో అవి డైజెస్టర్గా యూజ్ అవుతాయి. అవి డైజెస్ట్ చేసినటువంటి తర్వాత మైక్రోబయాల్ యాక్టివిటీ వల్ల ఈ పైన అరేంజ్ అయి ఉన్నటువంటి దీన్ని గ్యాస్ హోల్డర్ అంటారండి. ఈ విధంగా ఉన్నటువంటి దీన్ని గ్యాస్ హోల్డర్ అంటారు. మైక్రోబయాల్ యాక్టివిటీ వల్ల రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో ఈ గ్యాస్ హోల్డర్ మూవ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. అంటే ఇది పైకి కిందికి జరగడం ఉంటుంది. దీనివల్ల జరగడం వల్ల ఏమవుతుందంటే ఇందులో మైక్రోబయాల్ యాక్టివిటీ జరిగిన తర్వాత గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత ఇది మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో నుంచి గ్యాస్ అనేటువంటిది బయటకు వెళ్ళడం జరుగుతుంది. అంటే దీని అరేంజ్మెంట్ ఈ పైప్ లైన్ అనేటువంటి మనం దగ్గరలో ఉన్నటువంటి హౌజెస్లో కనెక్షన్ ఉంటుంది. దాన్ని మనం ఫ్యూయల్గా యూజ్ చేసుకుంటాం. తర్వాత ఇందులోకి ఇన్పుట్ రావడానికి ప్లస్ ఇందులో ఉన్నటువంటి అయిపోయిన తర్వాత డైజెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత మిగిలిపోయినటువంటి ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది ఇంకో ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఫెర్టిలైజర్గా వాడుకోవచ్చు. ఈ విధంగా
బయోగ్యాస్ని మనం ప్రొడక్షన్ చేస్తున్నాం. ఇందులో మెయిన్గా యూజ్ అయితే ఏంటంటే మిథనోజన్స్ అనేటువంటివి సెల్యులోజిక్ మెటీరియల్ మీద వాటి యొక్క యాక్టివిటీ వల్ల గోబర్ గ్యాస్ను ప్రొడ్యూస్ చేస్తున్నాం. బయోగ్యాస్ ప్రొడక్షన్ని ఇండియాలో ఉన్నటువంటి IARI అండ్ KVIC ఈ 2 డిపార్ట్మెంట్స్ ప్రొడక్షన్ని చూడడం జరుగుతుంది. నౌ వీ విల్ డిస్కస్ మైక్రోబ్స్ యాజ్ అ బయో కంట్రోల్ ఏజెంట్స్. సూక్ష్మజీవులు జీవ నియంత్రణ సహకారాలుగా ఉపయోగపడతాయి. ఇందులో మనకి పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా పంటల ఉత్పత్తి చేయడం మూలంగా మనం ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని, వీడ్సైడ్స్ని ఎక్కువగా వినియోగించడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. వాటిని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని బయో కంట్రోల్ ఏజెంట్స్గా యూజ్ చేసుకొని పొల్యూషన్ని తగ్గించుకునే క్రమంలో మనకు ఉపయోగపడేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో లేడీ బర్డ్స్ అండ్ డ్రాగన్ ఫ్లైస్ అనేటువంటివి ఈ 2 అనేటువంటివి ఇన్సెక్ట్స్, ఈ 2 మనకి ఎపిడ్స్ మరి మస్కిటోస్ని రిమూవ్ చేయడంలో యూజ్ అవుతుంది. అంటే మనకి ఇంతకుముందు ఉన్నటువంటి పూర్వకాలంలో ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు వీటిని యూజ్ చేయడం జరిగింది. అందులో లేడీ బర్డ్స్ అండ్ డ్రాగన్ ఫ్లైస్ని ఉపయోగించి ఎపిడ్స్ అండ్ మస్కిటోస్ని వాటిని అరికట్టడం జరిగింది. నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ద్వారా మనకు దీన్ని మామూలుగా బీటీ అంటారు. బీటీ అంటే ఏంటంటే బ్యాసిల్లస్ థూరింజెన్సిస్. ఈ బ్యాసిల్లస్ థూరింజెన్సిస్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ బ్యాక్టీరియా ఉన్నటువంటిది బటర్ఫ్లైస్, క్యాటర్పిల్లర్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అందుకే మనం కామన్గా ఇప్పుడున్నటువంటి జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేసి మనం బీటీ కాటన్ మరియు బీటీ బ్రింజాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది యాక్చువల్ ఏంటంటే బ్యాసిల్లస్ థూరింజెన్సిస్ ఉన్నటువంటి మనకు స్పోర్ట్స్ అనేటువంటి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. వీటిని వాటర్లో యాడ్ చేసి మనం స్ప్రే చేయడం వల్ల ఆ ప్లాంట్స్ పైన, ముఖ్యంగా బ్రాసికా ఫ్యామిలీకి చెందినటువంటి ఏవైతే మనకు క్రాప్స్ ఉన్నాయో ఆ క్రాప్స్ పైన బటర్ఫ్లైస్, క్యాటర్పిల్లర్స్ని వాటిపైన స్ప్రే చేయడం వల్ల వీటిని మనం రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ను ఉపయోగించి బీటీ కాటన్, బీటీ బ్రింజాల్లో మనం వాటి యొక్క జీన్ని ఇన్సెక్ట్ చేయడం వల్ల బీటీ కాటన్, బీటీ బ్రింజాల్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ బీటీ కాటన్, బీటీ బ్రింజాల్లో ఏవైతే మనకి హార్మ్ఫుల్గా ఉన్నటువంటి ప్యాథోజన్స్ ఉంటాయో, వేరే బటర్ఫ్లైస్ కానీ క్యాటర్పిల్లర్స్ కానీ, వాటిని తిన్న తర్వాత ఆ డైజెస్టివ్ సిస్టంలో వీటి యొక్క కెమికల్ యాక్షన్ వల్ల అవి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి జెనెటిక్ ఇంజనీరింగ్ ఉపయోగించి బీటీ కాటన్, బీటీ బ్రింజాల్ని ప్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఉన్నటువంటి మనకి ట్రైకోడెర్మా, ఇట్ ఈస్ ఏ ఫంగల్ మెంబ్రేన్. ఇది రూట్స్ యొక్క ఎకోసిస్టంలో ఉంటుంది. రూట్స్ ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్లో రూట్ ఎకోసిస్టంలో ఉండడం వల్ల వాటి యొక్క సరౌండింగ్ ఏరియాలో ఏవైనా ప్యాథోజన్స్ వస్తే, అంటే హానికరమైనటువంటి ఏవైనా సూక్ష్మజీవులు ప్లాంట్స్ని అటాక్ చేయకుండా రూట్ ఎకోసిస్టంలో ఇది ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ట్రైకోడెర్మా, ఇది ఒక ఫంగల్ మెంబ్రేన్. నెక్స్ట్ ఉన్నటువంటిది బ్యాక్యులోవైరస్. బ్యాక్యులోవైరస్ అనేటువంటిది దీన్ని యాక్చువల్లీ కామన్గా స్పీసీస్ స్పెసిఫిక్ అంటారు. ఇది జీనస్ న్యూక్లియోపాలిహెడ్రోవైరస్. ఇది స్పెసిఫిక్గా దీన్ని మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పెసిఫిక్ ఏదైతే అటాక్ చేస్తుందో, ఇన్సెక్ట్స్ అటాక్ చేస్తే వాటిపైన మాత్రం హార్మ్ఫుల్గా ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ పైన మాత్రమే దీని యొక్క ప్రభావం ఉంటుంది. మిగతా వాటి మీద ఎలాంటి ఉండదు. అది ఈ విధంగా ఎన్విరాన్మెంట్కి ఏ విధంగా డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటుంది. అందువల్ల ఇది అదర్ ఏవైతే మనకి హార్మ్ఫుల్ చేయనటువంటి ఇన్సెక్ట్స్కి ప్రొటెక్ట్ చేస్తుంది. అదే మనకి హానికరంగా చేస్తున్నటువంటి ఇన్సెక్ట్స్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని IPM ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని అంటారు. దీన్ని బ్యాక్యులోవైరస్, దీన్ని స్పీసీస్ స్పెసిఫిక్గా మనం అనడం జరుగుతుంది. నౌ వీ విల్ డిస్కస్ బయోఫెర్టిలైజర్స్. జీవ ఎరువులుగా సూక్ష్మజీవులు. జీవ ఎరువులు అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇంతకుముందు ఫార్మర్స్ ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడి ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దానివల్ల పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ జరిగింది. దాన్ని తగ్గించి సూక్ష్మజీవులను ఉపయోగించి పెస్టిసైడ్గా వాడుకోవడాన్ని దీన్ని ఏమంటారంటే బయోఫెర్టిలైజర్స్ అంటారు. ఇందులో మనకి బ్యాక్టీరియా, ఫంగి అండ్ సైనోబ్యాక్టీరియా, గ్రీన్ ఆల్గే అనేటువంటివి మూడింటిని యూజ్ చేసుకోవడం జరిగింది. బ్యాక్టీరియా కామన్గా దీన్ని రైజోబియం బ్యాక్టీరియా అంటారు. రైజోబియం బ్యాక్టీరియా గురించి ఆల్రెడీ వెరీ వెల్
It is a symbiotic bacteria. The mutual relationship between two organisms called as the symbiotic. It is a symbiotic bacteria in Leguminaceae family member. At the same time, the Rhizobium bacteria can fix the nitrogen fixation. It is absorb the nitrogen fixation in the soil. That's why it is very useful to the plant. And second one is Azospirillum and Azotobacter. ఈ రెండు కూడా బ్యాక్టీరియంసే. రైజోబియం మరియు అజోస్పైరిలం అజిటోబ్యాక్టర్ కూడా దీస్ ఆర్ ద సింబయాటిక్ బ్యాక్టీరియా. ఇవి కంప్లీట్గా ఏం చేస్తాయంటే ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో ముఖ్యంగా లెగ్యుమినేసీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫ్యాబేసీ ఫ్యామిలీ మెంబర్స్లో రూట్స్లో ఇవి రూట్ నాడ్యూల్స్ని ఫామ్ చేసి డైరెక్ట్గా నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకోలేకపోతే హైయర్ ప్లాంట్స్ అట్మాస్ఫియర్ నుంచి నైట్రోజన్ అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్స్కి అందజేయడం అవుతుంది. దాని గుణంగా ప్లాంట్స్ నుండి ఇవి షెల్టర్ని ప్లస్ అట్ ద సేమ్ టైం ఫుడ్స్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి బ్యాక్టీరియాకి ప్లస్ ప్లాంట్స్కి ఉన్నటువంటి మ్యూచువల్ రిలేషన్షిప్ని ఇక్కడ మనం సింబయాటిక్ అంటాం. సింబయాటిక్ అంటే ఏంటంటే సింబయాటిక్ నేచర్ అంటే ద మ్యూచువల్ రిలేషన్స్ బిట్వీన్ టూ ఆర్గానిజమ్స్ కాల్డ్ యాజ్ ఏ సింబయాటిక్ నేచర్. సో ఈ సింబయాటిక్ నేచర్లో మనకు బ్యాక్టీరియాలో రైజోబియం బ్యాక్టీరియా అనేటువంటిది లెగ్యుమినేసీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటుంది. అదేవిధంగా నైట్రోజన్ ఫిక్సర్స్గా రైజోబియంతో పాటుగా అజోస్పైరిలం మరియు అజిటోబ్యాక్టర్లు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫంగల్ మెంబర్స్కి వస్తే మనకి మైకోరైజా అనేటువంటిది. మైకోరైజా కూడా ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సింబయాటిక్ ఆర్గానిజం. హయ్యర్ ప్లాంట్స్లో కూడా ఈ మైకోరైజా అనేటువంటిది మనకి ఎక్కువ కనిపించేది జీనస్లో గ్లోమస్ ఎక్కువగా ఉంటుంది. మైకోరైజా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సింబయాటిక్ ఆర్గానిజం. ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్ అండ్ ఫంగస్ మెంబర్. మైకోరైజాలో మనకి టూ టైప్స్ ఉన్నాయి, ఎక్టోమైకోరైజా అండ్ ఎండోమైకోరైజా. ఎక్టోమైకోరైజా అంటేనేమో మనకి మామూలుగా ఉన్నటువంటి రూట్ ఏదైతే ఉందో రూట్ పైన ఉన్నటువంటి ఎపిడర్మిస్ మీద ఫంక్షనింగ్ చేసి దానికి ప్రొటెక్షన్ ప్లస్ అట్ ద సేమ్ టైం పొటాషియం దానికి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లోపలికి పంపించే విధంగా ఎక్టోమైకోరైజా ఉంటుంది. ఎండోమైకోరైజా అంటేనేమో దే కంప్లీట్గా జైలంలోకి ఎంటర్ అయ్యి ద కార్టెక్స్ సెల్స్లోకి ఎంటర్ అయ్యి దానికి కావాల్సినటువంటి ఏవైతే న్యూట్రియంటివ్ మినరల్స్ ప్లస్ వాటర్ మిగతా ఉన్నటువంటి సప్లై చేయడంలో ఎండోమైకోరైజా యూజ్ అవుతుంది. మనకు కామన్గా ఉన్నటువంటిది మైకోరైజాలో గ్లోమస్ అనేటువంటి స్పెసిఫిక్ జీనస్లో ఉన్నటువంటి గ్లోమస్ అనేటువంటి యూజ్ అవుతుంది. ఇది మైకోరైజా ప్లస్ దేనికి యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ gives to the plant potassium, other nutrients. నెక్స్ట్ వన్ ఇది సైనోబ్యాక్టీరియా. సైనోబ్యాక్టీరియాలో మనకి ఎక్కువ ఉండేది ఏంటంటే నాస్టాక్, అసిలటోరియా మరియు అనబినా. ఈ మూడు అనేటువంటిది మనకు సైనోబ్యాక్టీరియా కిందకి వస్తే ఇందులో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే నైట్రోజన్ ఫిక్సర్స్గా యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇది నైట్రోజన్ ఫిక్స్ చేయడం వల్ల సాయిల్లో ఫెర్టిలిటీ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. సాయిల్ ఫెర్టిలిటీ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే మనకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా మనకి సైనోబ్యాక్టీరియా యూజ్ అవుతుంది. సైనోబ్యాక్టీరియా మనకి ఎక్కువగా ఉన్న ఏంటంటే మనం అనబినా, నాస్టాక్ అండ్ అసిలటోరియా. ఈ మూడు అనేటువంటిది నైట్రోజన్ ఫిక్సర్స్గా మరియు సాయిల్ యొక్క ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయడంలో యూజ్ అవుతుంది. ఈ మూడు మనకు బయోఫెర్టిలైజర్స్గా బ్యాక్టీరియా మరియు ఫంగై, సైనోబ్యాక్టీరియా యూజ్ అయింది. బ్యాక్టీరియాలో వచ్చేసి రైజోబియం బ్యాక్టీరియా, అజోస్పైరిలిలం అండ్ అజిటోబ్యాక్టర్. ఫంగస్కి వచ్చేసి మైకోరైజాలో మనకు టూ టైప్స్, ఎక్టోమైకోరైజా, ఎండోమైకోరైజా తీసుకోవచ్చు. ఎండోమైకోరైజా తీసుకోవచ్చు. ఇందులో జీనస్ వచ్చేసి గ్లోమస్ జీనస్ మనకు కామన్గా కనిపించేది. నెక్స్ట్ సైనోబ్యాక్టీరియాలో అనబినా, నాస్టాక్, అసిలటోరియా. ఈ మూడు అన్నటువంటివి నైట్రోజన్ ఫిక్సర్స్గా అట్ ద సేమ్ టైం ప్లాంట్స్కి ఏవైతే ప్యాథోజన్స్ ఉంటాయో వాటి నుండి ప్రొటెక్షన్గా సేమ్ సాయిల్ యొక్క ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయడంలో ఈ మూడు బ్యాక్టీరియా, ఫంగై, సైనోబ్యాక్టీరియా మెంబర్స్ అనేటువంటి యూజ్ అవుతుంది. నౌ వీ విల్ డిస్కస్ ఛాలెంజెస్ పాస్డ్ బై మైక్రోబ్స్, అంటే సవాళ్ళు విసురుతున్నటువంటి సూక్ష్మజీవులు. ఇందులో మనకి సూక్ష్మజీవులు అంటే మనకి ఇంతకుముందుగా మనం చెప్పినట్లుగా మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అండ్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్లో పాటుగా యాంటీబయాటిక్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. అదేవిధంగా యాంటీబయాటిక్స్ని మనం ఎక్కువ వాడడం వల్ల ఫ్యూచర్లో మ్యుటేషన్స్ జరిగి అంటే మైక్రోబ్స్ అనేటువంటివి ఏవైతే మనం ఇస్తున్నటువంటి మెడిసిన్కి మ్యుటేషన్స్, సడన్ చేంజెస్ జరిగి దానివల్ల కొన్ని తీవ్రటువంటి పరిణామానికి మనకి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఉన్నటువంటి ఇప్పుడు మైక్రోబయాలజిస్ట్ సైంటిస్టులు అనేటువంటి భయపడడం జరుగుతుంది.
అందులో సూపర్ మైక్రోస్కోప్స్గా మారే అవకాశం ఉంది. సూపర్ మైక్రోస్కోప్ అంటే మ్యూటేషన్స్ జరిగి మనం ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ కానీ మెడిసిన్స్ కానీ అవి ఏర్పరచుకున్న మ్యూటేషన్స్ ద్వారా కొత్త డిసీజెస్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటిని సూపర్ మైక్రోబ్స్ అన్నారు. ఇందులో ఎమర్జ్డ్ డిసీజెస్ అంటే మనకి అన్ఫార్చునేట్లీ బయటకు వచ్చేటువంటి డిసీజెస్, ఒకటేసారి అనుకోకుండా బయటకు వచ్చేటువంటి డిసీజ్ ఏవైతే ఉంటాయో వాటిని అందులో ఎయిడ్స్ మరియు సార్స్ ఇంపార్టెంట్. ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్, సార్స్ అంటే సర్వైస్ యాక్టివ్ రెస్పిరేటరీ సిండ్రోమ్. వీటిని ఎమర్జ్డ్ డిసీజ్ అంటారు. అంటే అనుకోకుండా ఒకటేసారి రావడం, ఇంతకుముందు ఎప్పుడో లేకుండా కొత్తగా బయటకు వచ్చేటువంటి డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎమర్జ్డ్ డిసీజ్ అంటారు. అందులో ముఖ్యమైనటువంటివి ఎయిడ్స్ అండ్ సార్స్ వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం భయపడుతున్నటువంటి ఈ 2 డిసీజెస్ వల్ల వస్తుంది. వీటిని ఎమర్జ్డ్ డిసీజ్ అని అంటారు. ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డిసీజ్ని ఎమర్జ్డ్ డిసీజ్ అంటారు. తర్వాత రీఎమర్జింగ్ డిసీజ్ అంటే ఎప్పుడో ఒకప్పుడు ఉండి, ఇంతకుముందు పూర్వకాలంలో ఉండి మళ్ళీ కనిపించేటువంటి డిసీజెస్ని ఏవైతే ఉంటాయో వాటిని రీఎమర్జ్డ్ డిసీజెస్ అంటారు. ఇందులో ముఖ్యంగా మనకు కనిపించేది కలరా, ట్యూబర్క్యులోసిస్ అండ్ డెంగ్యూ ఫీవర్. ఈ 3 డిసీజెస్ అనేటువంటి ఇంతకుముందు పూర్వకాలంలో ఉండి కొన్ని రోజుల పాటు కనిపించకుండా వాటి వ్యాధి లక్షణాలు డిసీజ్ సిమ్టమ్స్ కనిపించకుండా మళ్ళీ ఒకసారి డిసీజెస్ కనిపించే వాటిని రీఎమర్జింగ్ డిసీజెస్ అంటారు. ఇందులో కనిపించేది ఏంటంటే కలరా, ట్యూబర్క్యులోసిస్ అండ్ డెంగ్యూ ఫీవర్. నెక్స్ట్ మైక్రోబయాలజిస్టులు ఎక్కువగా భయపడేది ఏంటంటే బయోటెర్రరిజం. సమ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఏవైతే హ్యూమన్ సొసైటీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేయడం వల్ల దాన్ని బయోటెర్రరిజం అంటారు. ఈ బయోటెర్రరిజంని మనం వాటి మీద ఎఫెక్ట్ చేయడం కోసం మనకి జీనోమిక్స్ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ని ఉపయోగించి వాటికి అనుగుణంగా మనం కావాల్సినటువంటి ప్రొటెక్ట్ చేసుకోవడం ద్వారా బయోటెర్రరిజంని ఏదైనా ఆర్గానిజం నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం జీనోమిక్స్ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ అనేటువంటి యూజ్ అవుతాయి. నౌ వీ విల్ డిస్కస్ నీట్ క్వశ్చన్స్. హియర్ రికగ్నైజ్ ద ఫిగర్స్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. హియర్ ఇక్కడ 2 పెట్రీ ప్లేట్స్ ఉన్నాయండి. ఇందులో అసలు ఏంటి అనేది గుర్తుపట్టాలి మనం, ఏది అనేది. ఫస్ట్ ఆప్షన్ బ్యాక్టీరియల్ కాలనీ, బి ఫంగల్ కాలనీ. సెకండ్ ఆప్షన్ ఏ ఫంగల్ కాలనీ, బి బ్యాక్టీరియల్ కాలనీ. థర్డ్ ఆప్షన్ ఏ వైరల్ కాలనీ, బి ఫంగల్ కాలనీ. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ బ్యాక్టీరియల్ కాలనీ, బి వైరల్ కాలనీ. మనం ముందుగా ఫస్ట్ లెసన్ స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసాం దీని గురించి. కాలనీస్ అనేటువంటి ఓన్లీ ఫంగల్ కాలనీ అండ్ బ్యాక్టీరియల్ కాలనీని మాత్రమే మనం ల్యాబొరేటరీ కండిషన్లో చూడగలుగుతామని చెప్పేసి. బ్యాక్టీరియల్ కాలనీస్ అనేటువంటిది ఈ విధంగా అరేంజ్మెంట్ అయి ఉంటుంది డెవలప్ అయ్యి. ఫంగల్ కాలనీ అనేటువంటిది ఈ విధంగా ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఇది బ్యాక్టీరియల్ కాలనీ, బి ఫంగల్ కాలనీ. ఆల్రెడీ డిస్కస్ ఇన్ ద స్టార్టింగ్ లెసన్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏ బ్యాక్టీరియల్ కాలనీ అండ్ ఫంగల్ కాలనీ. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బేకర్ సిస్ట్ అండ్ బ్రేవర్ సిస్ట్ అన్నట్టు. హియర్ ఆప్షన్స్ ఈజ్ రైజోపస్ అండ్ పెన్సిలియం, సక్రోమైసిస్, మ్యూకర్. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. రైజోపస్ ఈజ్ ఏ ఫంగస్, బట్ ఇది అనేది బ్రెడ్ మీద గ్రోత్ అవుతుంది. కాకపోతే ఇది ఏంటంటే మనకి బేకర్స్ ఇండస్ట్రీలో ఇది మనకి ఏ విధంగా ఫర్మెంటేషన్ ప్రాసెస్లో యూజ్ కాదు. సెకండ్ ఆప్షన్ పెన్సిలియం అనేది ప్రొడక్షన్ ఆఫ్ పెన్సిలిన్ని ప్రొడ్యూస్ చేసే దాంట్లో యూజ్ అవుతుంది. ఇది పెన్సిలియం నోటేటమ్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఫంగల్ మెంబరే, బట్ పెన్సిలిన్ అనేటువంటిది ఇందులో రాదు. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యూకర్. ఇది కూడా ఫంగల్ మెంబరే, బట్ ఇది బేకర్స్ ఇండస్ట్రీలో యూజ్ అవ్వదు. సో సెకండ్ ఆప్షన్ సక్రోమైసిస్ సెర్వీసీ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అక్కడ. సక్రోమైసిస్ సెర్వీసీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంగల్ మెంబర్. ఇట్ ఈస్ వెరీ యూజ్డ్ ఇన్ ద బేకర్స్ ఇండస్ట్రీ. సో ప్రొడ్యూస్ ద కేక్స్ అండ్ అదర్ ఫుడ్స్. కాబట్టి ఆప్షన్ వచ్చేసి మనకి సి ఆప్షన్. థర్డ్ క్వశ్చన్
యాంటీబయాటిక్స్ ఆర్ మోస్ట్లీ గాట్ ఫ్రమ్. యాంటీబయాటిక్స్ అనేటువంటి ఎక్కువగా ప్రొడక్షన్ ఎక్కడ నుండి జరుగుతుంది అన్నట్టు. ఇందులో ఆప్షన్ ఏ వచ్చేసి ఫంగి, ఆప్షన్ బి వచ్చేసి యాక్టినోమైసిడ్ అండ్ బ్యాక్టీరియా, ఆప్షన్ సి వచ్చేసి బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ డి వచ్చేసి సైనోబ్యాక్టీరియా. సో మనం ఆల్రెడీ చదువుకున్నాం యాంటీబయాటిక్స్ ప్రొడక్షన్లో ఫంగల్ నుంచి మాత్రమే ఈ యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తామని. అది కూడా ఏంది, పెన్సిలియం నొటేటమ్ అనేటువంటి ఫంగస్ నుండి మనం ప్రొడ్యూస్ చేస్తామని జరిగింది. కాబట్టి ఆప్షన్ అది ఏ వస్తుంది, ఫంగై. నెక్స్ట్ ఫోర్త్ది మిథనోజెన్స్ గ్రోయింగ్ ఇన్ ఎనరోబికల్లీ ఆన్ సెల్యులోజిక్ మెటీరియల్. మిథనోజెన్స్ ఎనరోబిక్ కండిషన్లో సెల్యులోజ్ పైన గ్రోత్ అయ్యి ప్రొడ్యూస్ చేసేది ఏంది అని ఇచ్చాడు. కింద ఆప్షన్స్ ఏదైతే ఏ మీథేన్, బి మీథేన్ అండ్ హైడ్రోజన్, సి మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, డి మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. సో మిథనోజెన్స్ అనేటువంటివి అనరోబిక్ కండిషన్లో సెల్యులోజ్ మెటీరియల్ పైన గ్రోత్ అయ్యి ప్రొడ్యూస్ చేసే గ్యాస్ ఏదని అడిగాడు. ఇందులో ఇక్కడ ఆప్షన్ మీథేన్ ఉంది, ఏ బి మీథేన్ అండ్ హైడ్రోజన్ ఉంది, సి వచ్చేసి మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, డి వచ్చేసి మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఉంది. కాకపోతే ఆల్రెడీ మనం చదువుకున్నాం బయోగ్యాస్ ప్రొడక్షన్లో మనం ఆ ట్యాంక్లో ఉన్నటువంటి మిక్స్డ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయని చెప్పి చదవడం జరిగింది. అక్కడ మిక్స్డ్ గ్యాస్లో ఎక్కువగా ఉండేటువంటి గ్యాస్ అంటే మనం 50 to 70% మీథేన్ అన్నాము. 50 to 70% మీథేన్ ఉంటుందని చెప్పేసి అనుకున్నామని. సో మీథేన్తో పాటుగా మనకి అక్కడ మీథేన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. 3 గ్యాసెస్ వంటి ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మిథనోజెన్స్ గ్రోయింగ్ అండ్ ఎనరోబికల్లీ అండ్ సెల్యులోజిక్ మెటీరియల్ అంటే ఆప్షన్ వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఈ 3 అన్నటువంటివి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ అన్నటువంటిది డి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీవేజ్ ట్రీట్మెంట్. ఇక్కడ 5th క్వశ్చన్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఇస్ డన్ బై అని. ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా, హెటెరోట్రోఫిక్ మైక్రోబ్స్ అండ్ కీమోట్రోఫిక్ మైక్రోబ్స్, ఆల్ ఆఫ్ ద ఎబోవ్. యాక్చువల్లీ మనం సీవేజ్ ట్రీట్మెంట్లో మనం చదివాం. మనకు అక్కడ వచ్చింది ఏంటంటే అదర్ వేస్ట్ మెటీరియల్తో పాటుగా మనకి హెటెరోట్రోఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నట్టుగా మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆప్షన్లో ఏ ఆటోట్రోఫిక్ మైక్రోబ్స్ ఉంది, బి హెటెరోట్రోఫిక్ మైక్రోబ్స్ ఉంది, సి వచ్చేసి కీమోట్రోఫిక్ మైక్రోబ్స్ ఉంది, ఆల్ ఆఫ్ ద ఎబోవ్. కాబట్టి మనకి ఆ సీవేజ్ ట్రీట్మెంట్లో మనకు వచ్చేసి హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా కాబట్టి మనకి బి ఆప్షన్ హెటెరోట్రోఫిక్ మైక్రోబ్స్ అవుతుంది. 6th question is the production of beverages and antibiotics on industrial scale requires growing in microbes in very large scales అన్నప్పుడు క్వశ్చన్కి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సెటిలింగ్ ట్యాంక్ అండ్ ఫెర్మెంటర్, బయోవేజల్స్ అండ్ ఎడ్యుకేటర్ అని ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ వీ విల్ డిస్కస్ ఆల్రెడీ ద బిఫోర్ సెషన్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ బివరేజెస్ అండ్ యాంటీబయాటిక్స్ ఇన్ ఇండస్ట్రియల్ లెవెల్. ద మైక్రోబ్స్ని లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయడానికి మనం ఫెర్మెంటాన్ని యూజ్ చేస్తామని చెప్పాము. కాబట్టి ఆప్షన్ వచ్చేసి దీంట్లో బి ఆప్షన్ ఫెర్మెంటర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ పెన్సిలిన్ యాజ్ ఎ యాంటీబయాటిక్ వాజ్ అన్నప్పుడు ఆప్షన్స్ వచ్చేసి చైన్ అండ్ ఫ్లెమింగ్, చైన్ అండ్ ఫ్లోరీ, సి ఆప్షన్ వచ్చేసి చైన్ అండ్ ఫ్లోరీ అండ్ ఫ్లెమింగ్, డి ఆప్షన్ వచ్చేసి ఫ్లోరీ అండ్ ఫ్లెమింగ్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ మనం పెన్సిలిన్ ప్రొడక్షన్లో చూసినప్పుడు ఫస్ట్ డిస్కవర్ చేసింది మాత్రం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని ఇచ్చాం. దాన్ని కంప్లీట్గా యాంటీబయాటిక్గా మార్చింది మాత్రం మనకి ఫ్లోరీ అండ్ చైన్ అన్నట్టు తీసుకున్నాం. కాబట్టి ఆప్షన్ వచ్చేసి చైన్ అండ్ ఫ్లోరీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లార్జ్ హోల్ ఇన్ స్విస్ చీజ్ ఆర్ డ్యూ టు ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ CO2 బై. ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ ఆప్షన్ బ్యాక్టీరియా, ఫంగీ, ఈస్ట్ అండ్ లాక్టోబాసిల్లస్ ఇచ్చారు. ఆల్రెడీ విల్ డిస్కస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ చీజ్ ద లార్జ్ హోల్ డన్ బై CO2 రిలీజ్డ్ with the help of bacteria called as a Propionibacterium shermani. So it is the it's a bacterial member. So option is a bacteria. Next is penicillin was the first antibiotic which was a chance discovered by Alexander Fleming at the time of was discovering work on. Alexander Fleming పెన్సిల్ని కనుగొనేటప్పుడు ఏ దానిపైన వర్క్ చేయడం జరిగిందని ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి స్టెప్టోకోకై బ్యాక్టీరియా, పెన్సిలియం నొటేటమ్ అండ్ స్టెప్టోకోకై బ్యాక్టీరియా అని ఇచ్చాడు. యాక్చువల్ ఏంటంటే అప్పుడు వర్క్ చేసినప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్
స్టెఫ్టోకోకై బ్యాక్టీరియం పైన వర్క్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఆప్షన్ వచ్చేసి డి ఆప్షన్ అవుతుంది. సో ఫుల్ ఫామ్ ఆఫ్ ద బిఓడి, మనం సీవేజ్ ట్రీట్మెంట్లో సెకండరీ ఏరేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నట్టు ఫోక్స్గా ఏర్పడిన తర్వాత అందులో ఉన్నటువంటి కంప్లీట్ ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం ఆర్గానిక్ కాంపౌండ్ని కూడా కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవడం ఆ ప్రాసెస్ని ఏమన్నా బీఓడి అన్న. బీఓడి అంటే ఏంటంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. కాబట్టి ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇచ్చారు, బయోలాజికల్ ఆర్గానిక్ డిమాండ్ ఇచ్చారు, సి ఆప్షన్ వచ్చి బయోకెమికల్ ఆక్సిజన్ డెఫిక్ట్ ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన దాంట్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఆన్సర్ అవుతుంది.